హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పుడు క్రియో ఓపెన్ చేసి హెలికల్ స్వీప్, వాల్యూమ్ హెలికల్ స్వీప్ అండ్ స్వెప్ట్ ప్లేన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ ఓపెన్. సో ఓపెన్ క్లిక్ చేశాక మీరు వర్కింగ్ డైరెక్టరీ సెట్ చేసుకోండి. సో పార్ట్ నేమ్ 1, పార్ట్ సాలిడ్, MMNS పార్ట్ సాలిడ్. సో ప్లేన్స్ హైడ్ అండ్ షేడెడ్ విత్ ఎడ్జెస్. సో ఫ్రంట్ ప్లేన్. సో స్కెచ్ చేసుకొని మీకు చూపిస్తాను. స్కెచ్ చేయకుండా హెలికల్ స్వీప్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్కెచ్ చేసి హెలికల్ స్వీప్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో క్లిక్ ఆన్ స్కెచ్. 3D సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి, అది యాక్సిస్ అనమాట. సో లైన్ ఎంత లెంత్ కావాలనుకుంటే హెలికల్ స్వీప్ అంత లెంత్ మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ హెలికల్ స్వీప్ ఇదిగోండి, స్కెచ్ అనేది హైలైట్ అయింది. సో స్కెచ్ ఒక సర్కిల్ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ 50 పెడుతున్నాను. అండ్ ఇక్కడ పిక్చర్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. సో 100 పెడుతున్నాను, చేంజెస్ అయింది చూడండి. అది స్కెచ్ ఎడిట్ చేసుకొని అది 10 పెట్టుకుంటాను. ఓకే, సో పిక్చర్స్ చేంజెస్ మీకు కనపడుతున్నాయి కదా, అలా పిక్చర్స్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మనం 10 పెట్టుకున్నాం. సో పిచ్ సెలెక్ట్ చేసుకొని ఆ పిచ్లో యాడ్ పిచ్, ఇది స్టార్టింగ్ పాయింట్, అదే ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్లో కూడా 10 పెడతాను. సో 10 వస్తుంది. మనకి ఎండింగ్ పాయింట్లో ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. సో 50 పెడితే అలా చూడండి, ఇక్కడ 10 వరకు ఉంది, అక్కడ 50 వరకు ఉంది. అండ్ ఇక్కడ 10 పెట్టి అండ్ థర్డ్ పిచ్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. అది సెంటర్ పిచ్ అనమాట. మిడిల్లో మీరు ఎంత పిచ్ పెట్టుకుంటే అంత పిచ్ అవుతుంది. సో 50 పిచ్ పెడుతున్నాను, 50 అయింది చూడండి. అండ్ ఇక్కడ ఎంత లెంత్ వరకు మనకు పిచ్ ఉండాలి అనుకుంటే అంత లెంత్ వరకు పిచ్ చేస్తాను, చేంజెస్ అవుతాయి. సో ఇది పిచ్చెస్ అండి. సో ఇక్కడ రిమూవ్ పిచ్, ఇక్కడ ఇలా. అండ్ థిక్నెస్ యాడ్ చేసుకుంటే చూడండి మీకు థిక్నెస్ అనేది యాడ్ అయిపోయింది. సో రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇది 1 పెడుతున్నాను చూడండి, థిక్నెస్ అనేది ఫామ్ అయింది. సో ఇలా మనం పిక్చర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ థిక్నెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో అక్కడ రిమూవ్ మెటీరియల్ కూడా ఉంటుంది. సో రిమూవ్ మెటీరియల్ అనేది మీకు ఆల్రెడీ సర్ఫేస్ అనేది ఉంటే అది రిమూవ్ చేస్తుంది. సో మీకు అది చూపిస్తాను, ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. సో స్కెచ్ డిలీట్. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ ప్లేన్ డిస్ప్లే, హెలికల్ స్వీప్ అండ్ ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి మనకి ఏ ప్లేన్ మీద కావాలి అని. ఫ్రంట్ ప్లేన్ స్కెచ్. సో స్కెచ్ డిఫైన్ చేసుకున్నాక 3D సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎంత లెంత్ లైన్ అంటే అంత లెంత్ లైన్, అంటే సపరేట్ స్కెచ్ డ్రా చేయవలసిన లేకుండా మనం ఇందులోనే మనం స్కెచ్ డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ స్కెచ్ సర్కిల్ అలా డ్రా చేసి ఓకే చేస్తున్నాను చూడండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత పిక్చర్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు మళ్ళీ. సో మీకు నేను ఆ థిక్నెస్ గురించి చెప్పాను. అండ్ స్వెప్ట్ వాల్యూమ్ స్వీప్లో అనేది మెటీరియల్ యాడ్ అయి ఉండాలి. సో దీంట్లో అది ఓన్లీ మెటీరియల్ రిమూవల్కి మాత్రమే వాల్యూమ్ స్వీప్. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. హెలికల్ స్వీప్లో అనేది ఆల్రెడీ ఒక మెటీరియల్ ఉంటే మనం రిమూవ్ మెటీరియల్ ఎలా అనేది చెప్పచ్చు. ఓకే, ఇది ఓకే చేస్తున్నాను. ఏ సర్ఫేస్ మీద మనం డ్రా చేస్తే ఆ సర్ఫేస్లో మాత్రమే మనం యాక్సిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సర్ఫేస్లో 4 ఎడ్జెస్లో మనం ఎలా యాక్సిస్ కావాలనుకుంటే అలా యాక్సిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సైడ్ సర్ఫేస్ క్లిక్ చేసుకుంటున్నాను, వ్యూ పెట్టుకుంటున్నాను, హెలికల్ స్వీప్ ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఆ సర్ఫేస్ సెలెక్ట్ అయిపోయింది. స్కెచ్లో ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్. సో ఇక్కడ మనకు 3D సెంటర్లో అవసరం లేకుండా ఓకే చేసుకోండి. యాక్సిస్ అనేది మీకు ఆ రిఫరెన్స్లో చూడండి, హెలికల్ యాక్సిస్.
సో హెలికల్ యాక్సిస్ అనేది ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ స్కెచ్ హైలైట్ అయింది, ఇక్కడ రిమూవ్ చేస్తాను, సో హైలైట్ కాలేదు. మళ్ళీ హెలికల్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకోగానే ఎడ్జ్ అక్కడ హైలైట్ అయిపోయింది స్కెచ్. సో ఇక్కడ స్కెచ్లో వ్యూ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ రెక్టాంగిల్ ఇస్తాను, ఒక రెక్టాంగిల్ ఇచ్చాను. ఓకే. సో పిచ్ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో స్కెచ్లో నేను అక్కడ లెన్స్ తగ్గించుకుంటున్నాను. ఓకే చేస్తున్నాను. అది చూడండి, మీకు పిచ్ అనేది ఫామ్ అయింది అండ్ అక్కడ హెలికల్ స్వీప్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ పిచ్ 10 చేస్తుంటాను, అది దగ్గరకు వచ్చేసింది చూడండి. అండ్ ఇక్కడ 20 పెట్టుకుంటున్నాను. మళ్ళీ చేంజెస్ అవుతాయి. ఇక్కడ రిమూవ్ సర్ఫేస్, రిమూవ్ మెటీరియల్లో చూడండి, మీకు అక్కడ రిమూవ్ అయినట్టు అయింది. అక్కడ రివాల్వ్లో అంటే హెలికల్ స్వీప్ రివాల్యూషన్లో మీకు రిమూవ్ అవుతుంది మెటీరియల్. ఇక్కడ నాకు రిమూవ్ అవసరం లేదు. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా చేంజెస్ చేసుకోవచ్చు. మీకు అక్కడ స్టార్ట్ అవుతే ఇక్కడ ఎండ్ అయింది. ఇది యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయితే ఈ కార్నర్లో ఎండ్ అయింది చూడండి. ఇది పిచ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెలికల్ స్వీప్. సో థిక్నెస్ ఎందుకంటే ఇక్కడ అవుటర్ థిక్నెస్ అనేది యాడ్ అయింది అనమాట. ఇది అవుటర్ థిక్నెస్. సో అక్కడ మనం థిక్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను 1 పెడుతున్నాను. సో థిక్నెస్ అనేది ఇలా చేంజెస్ చేసుకోవచ్చు ఆరో క్లిక్ చేసి. అవుటర్, ఇన్నర్, సెంటర్. ఇదిగోండి అవుటర్, మిడిల్, సెంటర్, లోయెస్ట్, అప్పర్, మిడిల్, లోయెస్ట్, అట్లా థిక్నెస్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది హెలికల్ స్వీప్ అండి. సో మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని వాల్యూమ్ స్వీప్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ స్వీప్ అనేది రెవల్యూషన్లో మీకు చూపిస్తాను. ఒక రౌండ్ సిలిండర్ ఇచ్చేసి దాంట్లో చూపిస్తాను అనమాట. సో ఫ్రంట్ ప్లేన్ డిస్ప్లే ఒక ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాను. వాల్యూమ్ స్వీప్ అనేది మీకు రిమూవ్ మెటీరియల్కి మాత్రమే వర్క్ అవుతుంది. దీంట్లో ఒక సర్కిల్ తీసుకుంటాను. సర్కిల్, ఓకే, ఎక్స్ట్రూడ్, ఓకే. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లేన్ల మీద తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైట్ ప్లేన్ క్లిక్ చేస్తున్నాను. రైట్ ప్లేన్ మీద హెలికల్ స్వీప్ అది వాల్యూమ్ స్వీప్ అనేది ఇచ్చుకోవాలి. సో వాల్యూమ్ స్వీప్. ఇప్పుడు రిఫరెన్సెస్. వాల్యూమ్ స్వీప్లో అనేది మీకు రిమూవ్ మెటీరియల్ మాత్రమే అవుతుంది. సో ఇక్కడ డిఫైన్లో రైట్ ప్లేన్, స్కెచ్. అది అయిపోయిన తర్వాత మీకు ఒక లైన్ ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ వరకు లైన్ ఇచ్చుకోవాలి. సో ఓకే, ఇదిగోండి ఇక్కడ హైలైట్ అయింది. అండ్ రిఫరెన్సెస్కి మీకు అక్కడ హెలికల్ యాక్సిస్లో మీరు 3D సెంటర్ లైన్ తీసుకోవచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ రివాల్వ్లో అంటే ఒక సర్కిల్ తీసుకుంటే యాక్సిస్ వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు. సో 3D సెంటర్ లైన్లో మీకు చూపిస్తాను. ఇంటర్నల్ సెంటర్ లైన్ సెలెక్ట్ అయిపోయింది. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ యాక్సిస్ డిస్ప్లే చేసుకొని ఒకసారి అది 3D సెంటర్ లైన్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఎడిట్, ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే చేస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక సిలిండర్కి ఉన్న యాక్సిస్ అన్నమాట. ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఒక రౌండ్ గీస్తే. ఇదిగోండి యాక్సిస్ వచ్చేసింది. ఆ యాక్సిస్ సెలెక్ట్ అయిపోయింది చూడండి. ఆ యాక్సిస్ సెలెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ స్కెచ్. సో అది వచ్చేసి మనం ఇప్పుడు స్కెచ్ డ్రా చేసుకోవాలనుకుంటే, అదే కిందిది వచ్చేసి ఆల్రెడీ స్కెచెస్ డ్రా అయి ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ ఇప్పుడు స్కెచ్ డ్రా చేసేది మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ కింద క్రియేట్ అండ్ ఎడిట్ సెక్షన్, ఇది వ్యూ పెట్టుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర మనం డ్రా చేయాలి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాం. ఇదిగోండి అక్కడ రిమూవల్ వాల్యూమ్ హెలికల్ స్వీప్ అయ్యింది. సో ఇక్కడ పిచ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే. సో ఈ అడ్జస్ట్ అనేది యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ అడ్జస్ట్మెంట్లో ఈ పిచ్ అనేది సేమ్, అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లో మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ సో 1 ఇచ్చాను, అక్కడ వర్క్ అవ్వలేదు. ఎందుకంటే
మనకు ఎంత యాంగిల్ ఇచ్చినా, ఇప్పుడు 2 ఇస్తే కూడా వర్క్ అవ్వలేదు. సో 0 పెట్టుకొని అక్కడ సెక్షన్ ఎడిట్ చేసుకొని మనం యాక్చువల్లీ అది కరెక్ట్గా డైమెన్షన్స్ ఇవ్వలేం. సో నార్మల్ సెంటర్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. సిమెట్రీ పెట్టుకుంటున్నాను. సిమెట్రీలో ఒక లెంత్ మెయింటైన్ చేసుకుంటున్నాను 5 అండ్ ఇక్కడ 45 degrees పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ వర్క్ అయింది. సో యాంగిల్ కంటే మనం ఇచ్చే యాంగిల్ చాలా ఎక్కువ ఉంటే తీసుకోదండి. సో ఇప్పుడు 5 లెన్స్ పెట్టుకొని ట్రై చేద్దాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో ఇప్పుడు 1 యాంగిల్ ఇస్తాను. 0.5 ఇచ్చానండి. సో 1 ఇచ్చాను, ఇక్కడ 5 ఇస్తున్నాను. ఏది వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ యాంగిల్ తీసుకునే స్పేస్ లేదు. సో మళ్ళీ ఎడిట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 60 degrees మెయింటైన్ చేస్తున్నాను. ఈ లెంత్ అనేది 10 పెట్టుకుంటున్నాను. ఓకే, దీంట్లో యాంగిల్ ఫామ్ అయ్యేంత ఉంటే మనకు ఫామ్ అయిపోతుందండి. సో ఇక్కడ 5 యాంగిల్ పెట్టుకుంటున్నాను. చూడండి యాంగిల్ అనేది లైట్గా ఫామ్ అయింది. ఇక్కడ మళ్ళీ 10 పెట్టుకుంటున్నాను. ఇదిగో యాంగిల్ అనేది 10కి ఫామ్ అయింది అనమాట. ఇక్కడ 20 పెట్టుకుంటాను, 30 పెట్టుకున్నాను. 30 తీసుకుంటే ఫామ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఒకసారి 20 పెట్టుకొని చూద్దాం. సో 20 పెట్టుకున్నాను. యాంగిల్ అనేది ఎక్కువ ఫామ్ అయింది అనమాట. ఈ యాంగిల్ అడ్జస్ట్మెంట్స్ కోసం మాత్రమే అడ్జస్ట్మెంట్స్. సో ఇలా ఎంత యాంగిల్ కావాలనుకుంటే అలా యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ 20 పెడుతున్నాను. చూడండి యాంగిల్ అనేది ఎంత డిఫరెన్స్ అవుతుందో. సో అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాను మళ్ళీ. లేదండి ఇక్కడ 0 పెడుతున్నాను. ఇక్కడ ఒకసారి మీకు ఎడిట్ చేసి ఆల్రెడీ మీకు అప్పర్ సైడ్ గీసుకుంటాను. మెటల్ రిమూవ్ అవుతుందో అవ్వదో చూపిస్తాను. ఎక్కడ ఇచ్చుకున్నా కూడా రిమూవ్ అవుతుందండి. వాల్యూమ్ హెలికల్ స్వీప్లో అనేది రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి టాప్ ఇస్తే కూడా మీకు మెటీరియల్ రిమూవ్ అయింది. అదే నార్మల్ హెలికల్ స్వీప్లో మీకు మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వదు. మీకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రమే రిమూవ్ అవుతుంది. అలా వర్కింగ్ అవుతుందండి. ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాను అండ్ ఇది డిలీట్ చేస్తాను. ఇప్పుడు మీకు స్వెప్ట్ బ్లెండ్ గురించి చెప్తాను. సో స్వెప్ట్ బ్లెండ్లో ఫస్ట్ ట్రాజెక్టరీ డ్రా చేసుకోవాలి. నేను ఒక స్కెచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఆర్క్ డ్రా చేసుకుని ఓకే చేస్తున్నాను. ఇది ఓకే చేసిన తర్వాత మనం స్వెప్ట్ లైన్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్. ఆ 2 పాయింట్స్లో మనం స్కెచెస్ డ్రా చేసుకోవాలి. ఏ స్కెచెస్ డ్రా చేసుకుంటే ఆ స్కెచెస్లోనే మనకు స్వీప్ అవుతుంది. అంటే అక్కడ 2 డిఫరెంట్ స్కెచెస్ ఉండాలి అండ్ 2 డిఫరెంట్ స్కెచెస్ ఉండాలి. మనకు 3 స్కెచెస్ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఫస్ట్ మీరు రిఫరెన్సెస్ అక్కడ ఇవన్నీ స్వీప్లో చెప్పినట్టే చేయాలండి. ఇవన్నీ స్వీప్లో చెప్పినట్టే ఉంటుంది. సో ఇక్కడ సెక్షన్స్, ఈ సెక్షన్స్లో టాప్ 1 వచ్చేసి ఇక్కడ వర్క్ అవుతుంది, సెకండ్ 1 ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఓవరాల్ టాప్లో మీకు స్కెచెడ్ సెక్షన్స్ అని ఉంటే అవి వచ్చేసి మీకు ఇప్పుడు డ్రా చేసుకోవాలంటే, కింద సెలెక్టెడ్ సెక్షన్స్ అని ఉంటే అది వచ్చేసి మీరు ముందు డ్రా చేసి పెట్టుకొని ఎక్కడి వరకు అయితే స్వెప్ట్ లైన్ కావాలో ఆ ట్రాజెక్టరీ ఇస్తే అక్కడ డ్రా అవుతుంది. సో ఫస్ట్ సెక్షన్ డ్రా చేస్తున్నాను. సెక్షన్ అంటే స్కెచ్. సో ఇక్కడ ఒక క్వాడ్రంట్ డ్రా చేస్తానండి ఈ పాయింట్ దగ్గర. సో వ్యూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక క్వాడ్రంట్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక అప్రాక్సిమేట్ క్వాడ్రంట్ డ్రా చేస్తున్నాను. ఓకే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఇన్సర్ట్ చేసుకొని సెకండ్ సెక్షన్ మీద క్లిక్ చేసి స్కెచ్. సో అక్కడ సెకండ్ సెక్షన్. సో వ్యూ
ఇప్పుడు ఒక సెకండ్ సెక్షన్ డ్రా చేయాలండి. ఇక్కడ కూడా ఒక క్వాడ్రంట్ ఇస్తున్నాను. అది వేరే క్వాడ్రంట్ అండి, ఇది కూడా కొంచెం వేరే క్వాడ్రంట్ అండి. దానికి సేమ్ డైమెన్షన్స్ లేవు, అయినా కూడా మీకు స్వీప్ అవుతుంది. సో అది స్వెప్ట్ బ్లెండ్ అండి. చూడండి, మనకి వేరే స్కెచెస్ ఉన్నా కూడా మనకు స్వెప్ట్ బ్లెండ్ అయింది. అక్కడ 4 పాయింట్స్ అంటే ఈక్వల్ పాయింట్స్ ఉంటే మాత్రమే స్వెప్ట్ బ్లెండ్ అనేది వర్క్ అవుతుంది. సో అది ట్రాజెక్టరీలో వర్క్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి 4 పాయింట్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది, మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. సో మళ్ళీ స్కెచ్ చేస్తాను, ఇక్కడ వ్యూ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 పాయింట్స్ ఇస్తానండి. 3 పాయింట్స్ ఇస్తే మీకు వర్క్ అవ్వదు. చూడండి, ఒక లైన్ డ్రా చేసి ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మీకు వర్క్ అవ్వలేదు. మళ్ళీ ఎడిట్ చేసి ఇప్పుడు మళ్ళీ క్వాడ్రంట్ డ్రా చేసుకుంటాను. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి వర్క్ అయింది. సో ఇలా వర్కింగ్ అనేది జరుగుతుందండి. మీకు ఏ డ్రాయింగ్ ఉన్నా కూడా, ఏ స్కెచ్ ఉన్నా కూడా మీకు ఈక్వల్ పాయింట్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో ఇక్కడ అనేది యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రొటేషన్ అనేది 50 degrees చూడండి చేంజ్ అయింది, అలా రొటేట్ అవుతుంది. ఇప్పుడు 40 ఇస్తున్నాను, కొంచెం రొటేట్ అయిందండి. ఇప్పుడు 20 చూడండి ఎలా రొటేషన్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా. అలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది సెక్షన్ అండ్ 3 సెక్షన్స్ మీకు ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఓకే చేస్తున్నాను. మళ్ళీ స్కెచ్లో ఎడిట్ చేసి ఒక పాయింట్ పెట్టుకోవాలండి. ఆ 3rd పాయింట్లో స్కెచ్ డ్రా అవ్వాలి. సో ఇది సెంటర్లో అప్రాక్సిమేట్గా ఒక దగ్గర పాయింట్ ఇస్తున్నాను, 3D పాయింట్ అది. ఓకే, అక్కడ పాయింట్ కనపడలేదు. సో పాయింట్ డిస్ప్లే చేసుకోవాలి. పాయింట్ డిస్ప్లే చేసుకున్న తర్వాత స్వెప్ట్ బ్లెండ్ ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసుకొని అక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేసి దాని మీద క్లిక్ చేయకుండా స్కెచ్ చేస్తున్నాను. చూడండి అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, 3rd స్కెచ్ అనేది సెలెక్ట్ అయిందండి, ఆ పాయింట్ దగ్గర సెలెక్ట్ అయింది. సో మళ్ళీ లైన్, మళ్ళీ వ్యూ, ఇక్కడ ఒక చిన్న క్వాడ్రంట్ ఇస్తానండి. ఇదిగోండి చిన్న క్వాడ్రంట్ డ్రా చేస్తాను. అది లార్జ్, ఇది మీడియం, ఇది స్మాలర్, అలా 3 క్వాడ్రంట్స్. ఇదిగోండి స్వెప్ట్ బ్లెండ్ అనేది ఇలా అయింది. సో అలా యాంగిల్లో రొటేషనల్లీ అయ్యింది కాబట్టి మీకు అలా ఎందుకు అయిందో మీకు చూపిస్తాను. సో 3rd స్కెచ్, ఎడిట్, వ్యూ, అక్కడ యాంగిల్ అనేది అలా క్రాస్లో ఉందండి. అలా యాంగిల్ అనేది అక్కడ యారో అనేది అక్కడ యాంగిల్లో చూపిస్తుంది. ఓకే, అక్కడ యారోస్ చూడండి. మీరు 2nd స్కెచ్, ఎడిట్, ఇప్పుడు ఇక్కడ యారో అనేది డౌన్ చూపిస్తుంది. అండ్ 1st స్కెచ్, ఎడిట్, అక్కడ యారో అనేది యాంగిల్లో చూపిస్తుంది. సో 2 యాంగిల్స్లో ఉండి ఒకటి డౌన్కి ఉన్నది కాబట్టి యారో అలా రొటేషన్ అలా జరిగిందండి. 3 యారోస్ సేమ్ డైరెక్షన్లో ఉంటే మీకు సేమ్ స్వెప్ట్ బ్లెండ్ అవుతుంది. సో మీకు ఇక్కడ కూడా రొటేషన్ చేసుకోవచ్చు. సో ఇదే స్వెప్ట్ బ్లెండ్ నేను మీకు ఒక సర్కిల్ డ్రా చేసి కూడా చూపిస్తాను. సో స్కెచ్, స్వెప్ట్ బ్లెండ్, మీకు సర్కిల్స్ చూపిస్తే మీకు అర్థమవుతుందండి, ఈజీలీ మీకు వ్యూ కనపడుతుంది. సో స్కెచ్, ఎడిట్, వ్యూ పెడుతున్నాను. ఇక్కడ ఒక 100 డయామీటర్ డ్రా చేసుకుంటాను. ఓకే, ఇన్సర్ట్, స్కెచ్ 2, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 2 సెమీ సర్కిల్స్ కలిస్తేనే ఒక సర్కిల్. సో అందుకే 2 పాయింట్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ స్కెచ్ 2, ఎడిట్, ఇక్కడ 70 ఇస్తామండి. ఓకే, ఇప్పుడు స్కెచ్ 3 అనేది ఆ పాయింట్ సెలెక్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలండి. ఫస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్కెచ్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి పాయింట్ మీద క్లిక్, మళ్ళీ స్కెచ్, వ్యూ పెట్టుకుంటున్నాను.
ఇక్కడ ఒక 20 డయామీటర్ ఇస్తానండి. ఓకే, ఇక్కడ 20 డయామీటర్ ఇచ్చాను. చూడండి ఎలా వర్క్ అయిందో. సో ఇక్కడ 70, అక్కడ 100, ఇక్కడ మధ్యలో 20 అలా వర్క్ అయిందండి. ఇక్కడ రొటేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, బట్ అలా కనపడదండి. ఎంత రొటేషన్ ఇచ్చినా మీకు అక్కడ ఆల్రెడీ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి కనపడదు. ఇదిగోండి 10 యాంగిల్ ఇచ్చాను అయినా మీకు కనపడట్లేదు. సో సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు కనపడదండి. సో ఇది వచ్చేసి మీకు టాంజెన్సీ అన్నమాట. నార్మల్ పెట్టుకుంటే చూడండి అక్కడ నార్మల్ టాంజెన్సీస్తోనే వర్క్ అవుతుంది. అది స్టార్టింగ్ సెక్షన్ కాబట్టి. ఇక్కడ ఫ్రీ పెడుతున్నాను చూడండి, ఆటోమేటిక్ ట్రాన్స్ఫార్మేషన్ టాంజెన్సీలో ఫామ్ అయింది. సో ఇది కూడా నార్మల్ పెడితే ఎక్స్టెండ్ అయిందండి. అదే ఫ్రీ పెడితే ఆటోమేటిక్ టాంజెన్సీ తీసేసుకుంటుందండి. ఇది టాంజెన్సీ. సో ఇదండి నేను స్వెప్ ప్లేన్ గురించి చెప్పాలనుకుంది. సో మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో హెలికల్ స్వీప్ అండ్ వాల్యూమ్ హెలికల్ స్వీప్ అండ్ స్వెప్ ప్లేన్ గురించి చెప్తానండి. సో దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టేయండి. బాయ్ బాయ్.